పత్రిక మీడియా మిత్రులందరికీ వేదిక మీద ఉన్న మా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు 134వ వర్ధంతి పూలే గారిది చేసుకోవడం వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. తను దాదాపు 170-180 ఏళ్ల క్రితమే చదువు గురించి అంటరానితనం గురించి ఈ ప్రపంచానికి తెలియజేసి చదువు విలువ తెలియజేసినటువంటి గొప్ప మేధావి. తన సావిత్రిబాయి పూలే కూడా మహిళలు కూడా చదువుకుంటే బాగుంటుందని చెప్పేసి అప్పటికే దాదాపు 150 సంవత్సరాల క్రితం తెలియజేసినటువంటి వారు ఉన్నారు. అంటే చదువు పట్ల ఉన్నటువంటి అవగాహన పెంపొందించినటువంటి పూలే గారిని ఘనంగా నివాళులు అర్పించుకున్నాం. ఇప్పుడు ఇంకా రేపు జరగబోయే ప్రోగ్రాం మా జిల్లా అధ్యక్షులు మధు గారు చాలా వివరంగా వివరించారు. కొత్తగూడెం కూడా రేపు ఇదే షెడ్యూల్ ప్రకారం 9 గంటలకే స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది. అక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి 5 నియోజకవర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ కూడా స్వయంగా తరలి వస్తున్నారు. రేపు జరగబోయే దీక్షా దివస్ ఇక్కడ ఖమ్మం జిల్లా తొలి మలి దశ ఉద్యమాల నుంచే బ్రహ్మాండంగా ఇక్కడి నుంచి ఉద్యమానికి ఊపిరి పోసిందే ఖమ్మం జిల్లా. 2009 నవంబర్ 29వ నాడు మరొకసారి దీక్ష గట్టిగా తీసుకుంటే తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదం తీసుకొని ఉద్యమాన్ని చివరిగా తన ఉన్నా పోయినా పర్వాలేదు తెలంగాణ సాధించాలనే అంకుటిత దీక్షతో ముందుకు తరలినటువంటి ఆ రోజుని సరిగ్గా 15 ఏళ్ల క్రితం స్టార్ట్ అయిన ఆ రోజుని రేపు తలుచుకుంటూ 10 ఏళ్ల తర్వాత ఆ దీక్షా దివస్ తీసుకున్న తర్వాత 2014లో తెలంగాణ సాధించి బంగారు తెలంగాణ తెచ్చుకున్నాం, బంగారు తెలంగాణ సాధించుకున్నాం, చాలా మార్పు తెచ్చుకున్నాం. 70 ఏళ్లలో సాధించని కార్యక్రమాలన్నీ కూడా సాధించుకున్నాం. 70 ఏళ్ల కోరిక తీర్చినటువంటి కేసీఆర్ గారు వారి ఉద్యమాన్ని మధు గారు చెప్పినట్టు ఈ తరానికి కొత్త తరం పిల్లలకు తెలియజేయాలనే ఉద్దేశం ఒకటి. ఈ దీక్ష ఎంత కష్టపడి చేస్తే దీక్ష వల్ల వచ్చిందో తెలంగాణ, ఈ తెచ్చిన తెలంగాణను ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎంత ఆగమాగం చేస్తుందో దాన్ని తెలియజేయడమే. ప్రజలకు అది కూడా అర్థం కావాలి. ఏ ఒక్క కార్యక్రమం కూడా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లట్లేదు. కేసీఆర్ గారు డెవలప్ చేసినటువంటి వారు ఇచ్చిన అనేక హామీలు, కళ్యాణ లక్ష్మి లేదు, తులం బంగారం లేదు, మహిళలకు పెన్షన్ ఇస్తా అన్నది లేదు, పెంచుతా అన్నది లేదు, మహిళలకు ప్రత్యేకంగా ఇస్తా అన్న 2500 లేవు. ఓన్లీ ఒక బస్సు తప్ప మిగతా అన్ని హరీష్ అన్న బాగా చెప్తాడు, బస్సు తప్ప అన్ని తుస్సని అవే కొనసాగించుకుంటూ పోతున్నారు. ఏమన్నా మాట్లాడితే డైవర్షన్ పాలిటిక్స్, అరెస్టులు, లోపలేయడాలు, బెదిరియడాలు, సోషల్ మీడియా రాసే వాళ్ళని కూడా బెదిరియడాలు, లోపలేయడాలు జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో ఇవన్నీ ఈ దీక్షా దివస్ తర్వాత కార్యకర్తలు కూడా ఇప్పటికే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, ఐకమత్యంగా ఉన్నారు. ఎక్కడైతే అరెస్ట్ చేశారో అలుగునూరు చౌరస్తాలో కరీంనగర్లో రేపు అక్కడ కూడా బ్రహ్మాండంగా కేటీఆర్ గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున సభ జరగబోతుంది. రేపు 33 జిల్లాల్లో మంచి ప్రోగ్రాం జరుగుతుంది. దీని ద్వారా పార్టీ కార్యక్రమాలు కూడా చాలా స్పీడ్గా అవుతాయి. ఇంకా ముందు కూడా మేమందరం కూడా ఇట్లాగే కష్టపడి పనిచేస్తామని చెప్పేసి అందరం కూడా కష్టపడి పనిచేయాలని మరొకసారి తెలంగాణను మళ్ళీ కాపాడుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీ ఒకసారి అధికారంలోకి వచ్చి ఇవన్నీ సెట్ చేయాల్సిందిగా ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ప్రజలు అప్రమత్తమై ఉన్నారు, మన అందరినీ చైతన్యపరుస్తున్నారు. రేపు జరగబోయే ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.